హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. సో, ఈరోజు కుకింగ్ నేనేమేం చేస్తున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇదో చిన్న 5 మినిట్స్, 6 మినిట్స్ లాగే ఎక్కువైతే లెంత్ ఉండదు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. ఈరోజు లంచ్కి నేను ఏం కర్రీ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది చిన్న వ్లాగ్ లాగా చెప్పొచ్చు. అంటే కొంచెం లంచ్ టైంకి మనం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు రెసిపీస్ అన్నీ కూడా చూపిస్తాను. చూసేద్దాం. ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయో తెలియదు, వాటిని ఇప్పుడు వెతికి మనం తీసుకొద్దాం వెళ్ళి. మనం ఏం చేసుకుంటున్నామంటే సాంబార్ రైస్, బెండకాయ ఫ్రై, ఉత్తపప్పు ఆవకాయ రైస్. దీంట్లోకి కర్డ్ రైస్ కూడా కలుపుతా. ఈరోజు రైస్ బౌల్ చేస్తున్నాం. రైస్ బౌల్ చేస్తున్నాం. ఎలా చేయాలి ఏంటి అనేది అడగండి, అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఏదో దానికి దీనికి కలిపి చేసేస్తాను. పెద్ద తీసుకోవాలి, దీన్నే పెట్టాలి. ఇప్పుడు దీంట్లోకి కందిపప్పు తీయాలి. కందిపప్పు చాలా మనం రైస్ బౌల్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి ఉత్తపప్పు కావాలి, సాంబార్లోకి ఉత్తపప్పు కావాలి. అందుకే గ్లాస్ వస్తున్నా. సరిపోతుందా? గ్లాస్ సరిపోతుందమ్మా ఉత్తపప్పు కన్నా సాంబార్ రైస్కి. గ్లాస్ పూస గ్లాస్ పూస అలా కొట్టపోతే అది మన మాట వినదు. ఇప్పుడు రైస్ని కడుగుదాం. ఏమేం తీసుకోండి. ఒక వంకాయ తీసుకున్నా, సొరకాయ, టమాటా, కొంచెం మెంతి ఆకు మిగిలింది, మెంతి ఆకు, ఒక కొంచెం అల్లం, 2 ఉల్లిపాయ, వీటిని కట్ చేసేసుకోవాలి. మెంతి ఆకు నేను దీంట్లో సాంబార్లోకి యాడ్ చేద్దాం అనుకున్నా. మా వాళ్ళకి బాగోదని చెప్పారు. సాంబార్లోకి మెంతి ఆకు బాగోదా? కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న సొరకాయని దీంట్లో వేసేద్దాం. కొంతమంది సైడ్ నుంచి అరుస్తూ ఉంటారు ఫ్రెండ్స్, మనం ఏమి పట్టించుకోకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడే చాప్ చేసుకున్న టమాటాని కూడా దీంట్లోకి వేసేద్దాం. వంకాయని కూడా వేసేద్దాం. చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి సాల్ట్ చూస్తా, కొంచెం స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం. తర్వాత కావాలంటే సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు లైట్గా టర్మరిక్ పౌడర్ కొంచెం చాలు, సరిపోతుంది. కారం ఏమి వేయకూడదు, ఎందుకంటే సాంబార్ పౌడర్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టేసుకున్నాం. ఇది ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలానే తొక్కాలి ఫ్రెండ్స్, ఇట్లా తొక్కేసాను. ఆవకాయ ఉత్తపప్పు కోసం ఉత్తపప్పు వేసాను చిన్న గిన్నెలోకి. ఇప్పుడు ఇదే కుక్కర్లో మనం సాంబార్ పెట్టేసుకున్నాం. వేరే గిన్నె ఏం తీసుకోకండి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి లైట్గా కొంచెం కారం వేసుకున్నాం. కారం వేస్తున్నాం. సాంబార్ పౌడర్ 1, సరే. మనం దీంట్లోకి ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసేస్తున్నాం. మళ్ళీ పోపు పెట్టుకునేటప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. పేస్ట్, అల్లం పేస్ట్, అలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. మొత్తం మళ్ళీ వాసన వస్తుంది. చింతపండు రసం కూడా వేస్తున్నా. ఇప్పుడు సరిపోతుంది. సాంబార్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లోకి పోపు రైస్ వేసుకొని రైస్ బౌల్స్ కంప్లీట్ కలుపుకోవడమే. రైస్ బౌల్స్ చూపిస్తాను, రెసిపీ చూపించట్లేదు ఏంటని అందరూ లాగే సాంబారు నేను కూడా అట్లా వేసాను, కుక్కర్లో వేసి చేశాను అనమాట.
మా అమ్మ అయితే వేరేలా చేస్తుంది. దీంట్లోకి పోపు వేసుకున్నామంటే సాంబార్ అయిపోతుంది. ఇప్పుడు మనం రైస్ బాల్స్ కలుపుకోవచ్చు. ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఇంగు వేసుకోవాలి. ఇంగు టేస్ట్ సాంబార్కి కాబట్టి నేను మళ్ళీ ఇంగు దాని పోపులో కూడా వేసాను. వేడి వేడి సాంబార్ బౌల్ రైస్, ఆవకాయ రైస్, ఉత్తపప్పు ఆవకాయ రైస్, ఉత్తపప్పు ఆవకాయ రైస్ అండ్ సాంబార్ రైస్. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి రైస్ బాల్. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు ఆవకాయ రైస్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్ వచ్చింది. కొంచెం బూందీ, కొత్తిమీర, కొంచెం టమాటా, పల్లి అలా వచ్చేలా తీసుకొని సాంబార్ రైస్ కూడా టేస్ట్ చేద్దాం. కొంచెం నాలుతుంది లైట్గా. సాంబార్ అదిరిపోయింది, చాలా బాగా కుదిరింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.